అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో మమ్మలను ప్రేమించి ఈ దినము మాకు బహుకరించినందులకు నీకు వందనాలయ్యా, స్తోత్రములు స్వామి. ఎందరో బిడ్డలు ప్రపంచంలో సహోదరి సహోదరులందరూ, పిల్లలు, తల్లులు, బంధువులు, రక్త సంబంధులు అందరూ స్వామి ఈ భూమి మీద ఈ దినం జీవనోపాధి కోసం స్వామి మా ప్రభు ఉంటుండగా వారందరిపైన నీ ఆశీర్వాదాలు పెట్టినందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఎవరెవరైతే కష్టాలలో, శోధనలో, బాధల్లో, అప్పుల్లో, అవమానాల్లో, నిందల్లో ఉన్నారో వారందరిపైన నీ కనుదృష్టి పెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మా ప్రభుత్వ అధికారుల కొరకు, మా ప్రధాన మంత్రుల కొరకు, మా యొక్క ముఖ్యమంత్రుల కొరకు స్వామి, మా ప్రభువా మంత్రుల బృందం కొరకు ప్రార్థన చేస్తున్నాను స్వామి. బిడ్డలకు మంచి జ్ఞానము, శక్తిని అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాను స్వామి. ప్రభుత్వ అధికారుల కొరకు, ఉన్నత అధికారులందరి కొరకు, నైనా పోలీస్ బృందం కొరకు, మా స్వామి, మా ప్రభువా మా న్యాయ బృందం కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ మీరు దీవించి మంచి జ్ఞానము నింపమని కూడా ప్రార్థన చేస్తున్నాను స్వామి. యేసుక్రీస్తు నామం పేరిట ఈ బిడ్డలందరూ స్వామి నీ పరిచర్య చేస్తుండగా ప్రభువ వారికి తగిన ఫలము నీవు ఇచ్చే దేవుడు అని కూడా ప్రార్థన చేస్తున్నాము స్వామి. మరి విశేషముగా నాయనా మా తండ్రి కంటతడి చేత మా స్వామి, మా ప్రభు నిద్ర పట్టని బిడ్డలు, బలహీనులు మా స్వామి, నాయనా మా ప్రభు నిలవను నీడలేనిటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆహార సమస్యలతో బాధపడే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యములతో బాధపడే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను స్వామి. అట్టి బిడ్డలందరినీ మా ప్రభు స్వస్థపరిచి విడుదల చేసి కాపాడుతున్న తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము స్వామి. ఈ దినము మా ప్రభువ నాయనా నీకు ఇష్టమైనటువంటి బ్రతకటానికి మా స్వామి మమ్మల్ని మా ప్రభువ ఈ లోకంలో మా స్వామి ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రములు స్వామి. నాయనా ఎందరో బిడ్డలు కష్టాజీతానికి వెళ్ళి ఉండగా స్వామి రాకపోకల్లో, వాహనాలలో అన్నిటిలో మీరు తోడుగా ఉండండి మా ప్రభువ. శత్రువుల మధ్య మా స్వామి, మా ప్రభువ బిడ్డలను కాపాడి సహాయం చేయమని, వారి కష్టార్జితము స్వామి ఫలించి అభివృద్ధి పొంది వారు వారి పిల్లలు నాయనా ఈ భూమి మీద ఒలివ మొక్కల వలె ఫలించి అభివృద్ధి పొందినట్టు కూడా సహాయం చేయమని, అందరిలో ప్రేమ కలిగి, అందరిలో సమాధానం కలిగి, అందరిలో నీ యొక్క మా స్వామి, మా ప్రభువ నాయనా మా స్వామి అయ్యా నీ కృపను విస్తరింప చేయమని కూడా నీ పాదాల దగ్గర మనం చేస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువ మమ్మల్ని ప్రేమించి నైనా మా స్వామి అయ్యా మా తండ్రి మాకు తోడుగా ఉంటున్న తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రపంచం మొత్తం మీద ఉన్నట్టు ప్రతి సహోదరులందరినీ ఎవరెవరైతే కంటతడి చేత స్వామి నిట్టూర్పులతో, వేదనతో, నిరాశలతో, నిష్ప్రభులతో ఉన్నారో అట్టి బిడ్డలందరినీ మీరు కనికరించి దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తూ, అంధకార శక్తుల మధ్య, దుష్ట శక్తుల మధ్య, దురాత్మ శక్తుల మధ్య నైనా నీ బిడ్డలు బాధపడుతున్నారు వారందరినీ యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తూ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము స్వామి. తండ్రి నీవే మా దేవుడు, నీవే మా తండ్రివి స్వామి, మా ప్రభువా నీకు కృతజ్ఞతలు. మేము అడిగిన దానికంటే అత్యధికముగా మాకు ఇచ్చి స్వామి సమాధానపరిచే దేవుడు అని కూడా ప్రార్థన చేస్తూ, నీ సమాధానము మా మీద, మా బిడ్డలమైన, మా గ్రామం పైన, మా స్వామి మా అధికారులపైన, మా దేశము పైన, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరులపైన నాయనా మా స్వామి నాయనా విస్తరించునుగా కానీ నీ పాదాల దగ్గర మనం చేస్తున్నాను స్వామి. దేశముల మధ్య దేశము, రాజ్యముల మీద రాజ్యము నాయనా మా స్వామి, కుటుంబముల మీద కుటుంబము నాయన, సహోదరుల మీద సహోదరులు స్వామి, మా ప్రభువ నాయన కలహాలు లేచేటువంటి ఈ దినాలలో యేసుక్రీస్తు నామమున స్వామి ప్రపంచ దేశ ప్రజలందరికీ నీ శాంతిని, నీ సమాధానాన్ని, కుటుంబ ప్రజలందరికీ నీ యొక్క మా స్వామి ప్రేమను తెలియచేసి వారిని మా స్వామి, మా ప్రభువ ఆశీర్వదించే దేవుడు అని నీ పాదాల దగ్గర మనవి చేస్తున్నాను. అతివృష్టి చేత, అనావృష్టి చేత అనేక మంది బిడ్డలు నాయన బాధపడకుండా వారిని కాపాడే తండ్రి, యుగాంతమందు మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అంగీకరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.